సో ఫ్యామిలీ వీక్కి ముందు ఎప్పుడైతే ఈ హౌస్లో ఇప్పటిదాకా నీకు కనిపించిన వర్స్ట్ కంటెస్టెంట్ ఎవరు, ఐ మీన్ వర్స్ట్ ప్లేయర్ ఎవరు అని అడిగిండ్రు కదా అందరినీ కన్ఫెషన్ రూమ్కి పిలిచి. అందరినీ పిలిచినప్పుడు అక్కడ 12 ఫోటోలు ఉండే నా ముందు. గంగవ్వ ఫోటోని మాత్రం పక్కన పెట్టి చూస్తే మిగిలి ఉన్న 11 మంది ఫోటోలల్లా నేను నీ పిక్చర్ సెలెక్ట్ చేసిన ది వర్స్ట్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అని చెప్పి. ఎందుకు అంటే ఓకే అక్కడ గంగవ్వ ఆటలు ఏం ఆడలే అని చెప్పి గంగవ్వని కన్సిడర్ కూడా చేయలేదు నేను దాంట్లో. బికాజ్ ఆమె సీజన్ అందరినీ చూసి అందరిలో ఈ హౌస్లో ఉండాలి, గేమ్స్ ఆడాలి, గేమ్స్లో సీరియస్నెస్ అయినా హౌస్ పరంగా ఇంటరాక్షన్ కాకుండా, సారీ పృథ్వీ ఐమ్ టేకింగ్ ఎ నేమ్ ఇన్ దిస్, పృథ్వీతోనే ఎక్కువ టైం ఉంటున్నావు, దాంతోపాటు ఆల్మోస్ట్ మధ్యలో గివప్ ఇచ్చేసినావు ఇది అని చెప్పి మెయిన్గా ఆ వీక్కి ముందు జరిగిన సూట్ కేసుల టాస్క్లో కూడా అంతగా పర్ఫామ్ చేయలేదు, అంత క్లారిటీ ఇస్తా అని చెప్పి నిన్న అక్కడ వర్స్ట్ ప్లేయర్ లాగా నేను చూస్ చేయడం జరిగింది. బికాజ్ అక్కడ చూసిన అందరిలో ఈ హౌస్లో ఉండాలనే కసి, ఆటలు ఆడాలనే కసి అది కనిపిస్తుంది. గేమ్స్ పరంగా ఓకే బిగ్ బాస్ హౌస్లో ఆటలు మాత్రమే మొత్తం కాదు, ఇట్స్ అ పర్సనాలిటీ షో. ఆటలతో పాటు లోపల అంతా ఆటనే. దాంట్లో నేను నిన్ను ఇవాళ నామినేట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆట పట్ల, గేమ్ పట్ల నాకు సీరియస్నెస్ ఎక్కువ కనిపించట్లేదు విష్ణుప్రియ. దాంతోపాటు విన్నింగ్ రేషియో కూడా చాలా తక్కువ. నువ్వు ఇప్పటిదాకా ఆడిన టాస్క్స్లో ఎక్కువ టాస్క్లు గెలిచింది లేదు. నాకు గుర్తు కూడా లేదు విష్ణుప్రియ గెలిచిన ఏదైనా టాస్క్ ఉందంటే నాకు గుర్తు లేదు. అది ప్రభావతి టాస్క్ అట్లాంటి గ్రూప్ టాస్క్లు గెలిచిన కావచ్చు. కానీ సోలోగా ఆడిన నీకు రెడ్ సూట్ కేసులు హూ విల్ పిక్ మీ అని వచ్చినప్పటికీ పిక్ చేసుకొని పృథ్వీ నీకు అక్కడ లాస్ట్ ఈవినింగ్ ఛాన్స్ ఇచ్చిండు, దాంట్లో గెలవలేకపోయినావు. నెక్స్ట్ డే ప్రేరణ నువ్వు యష్మి ఆడిన ఆటలు కూడా గెలవలేకపోయినావు. ఆడినావు నీ బెస్ట్ నువ్వు ఇస్తున్నావు, కానీ నాకు అంత సీరియస్నెస్ కనబడట్లేదు. దాని తర్వాత యష్మితో ఆడిన గేమ్లో కూడా గెలవలేకపోయినావు. అండ్ ఈ వారం కూడా నాకంతా నువ్వు సీరియస్గా పర్ఫామ్ చేసినట్టు కనిపించలేదు. కంటెండర్ గేమ్లో ఎప్పుడైతే టీషర్ట్లు మీదకి వెళ్ళి పడ్డాయి, జస్ట్ ఆ ఫస్ట్ వచ్చి ఐ మీన్ పృథ్వీ టీషర్ట్ వచ్చినప్పుడు కొంచెం వచ్చినావు, కట్ చేస్తే అప్పుడు యష్మిని ఆపినావు. ఏదైతే సీరియస్నెస్తో యష్మిని అక్కడ ఆపడం జరిగింది, దాని తర్వాత అంత సీరియస్నెస్ నాకు ఎక్కడ నీది కనిపించలేదు. అండ్ అవినాష్ టీషర్ట్ కూడా నువ్వు సేవ్ చేస్తాను అనుకొని జస్ట్ కొంచెమే ట్రై చేయడం, కట్ చేస్తే యష్మి టీషర్ట్ కూడా చింపడానికి వచ్చినావు. అక్కడ నేను నిఖిల్ మేమందరం ఉన్నాం అనగానే నువ్వు అక్కడికి వెళ్ళి మీరు చింపుతున్నారా అని చెప్పి వెళ్ళిపోవడం. సో ఆ టాస్క్లో నువ్వు నా చింపినప్పుడు కూడా న్యూట్రల్గా ఉన్నావు. నాకు అపోజిట్గా ఆడి నేను నీ టీషర్ట్ సేవ్ చేసిన, కానీ ఆ టాస్క్లో కూడా నీ టాస్క్ పట్ల సీరియస్నెస్ నాకు కనిపించలేదు. అండ్ దిస్ గేమ్ హ్యాస్ కమ్ టు అన్ ఎండ్, జస్ట్ 2 weeks మోర్. ఇప్పటిదాకా నువ్వు సీరియస్గా గేమ్ ఆడలేదు, ఎక్కువ గేమ్స్ గెలవలేదు కూడా. సో గేమ్స్ పరంగా సీరియస్నెస్ కొంచెం పెరగాలి, గేమ్స్ గట్టిగా ఆడాలి, విన్ అవ్వాలి. ఇప్పటిదాకా విన్ అవ్వలేదు, అక్కడక్కడ నువ్వు లో అయినా. అండ్ వర్స్ట్ ప్లేయర్ లాగా నేను సెలెక్ట్ చేసిన, దీని మూలన్న నేను నిన్ను నామినేట్ చేస్తున్నా విష్ణు. సేమ్ ఇయర్ నాకు ఎక్కడైతే తప్పు అనిపిస్తుంది, అందరిలో చూసి నాకేదైతే తప్పు అనిపిస్తుంది అదే మాట్లాడుతున్నా. మళ్ళీ ఎవరికి సపోర్ట్ అని ఇదని అదని కాకుండా నిర్మోహమాటంగా నిర్భయంగా ఏదైనా తప్పు అనిపిస్తే అది తప్పు. ఇప్పుడు కూడా హౌస్లో ఉన్న వాళ్ళందరూ కసితో ఆడుతున్నారు, గెలవాలి, ఆట వస్తే ఆడతా, గెలుస్తా, ఇది అదని. కొంచెం ఆ సీరియస్నెస్ నీ లోపల నాకు తక్కువ కనిపించింది. ఆటలు ఆడుతున్నావు కానీ గెలవలేకపోతున్నావు, గెలువు ఆటలు. అది ఇప్పుడున్న వాళ్ళల్లో కూడా కంపేర్ చేస్తే నాకు నీ ఆట అంతా కనిపిస్తలేదు, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను. ఓకే, నేను అది డెఫినెట్లీ ఓపెన్లీ యాక్సెప్ట్ చేస్తాను. నేను ఇప్పుడు దాకా ఆడిన గేమ్స్, మోస్ట్ ఆఫ్ ద గేమ్స్ గ్రూప్ గేమ్స్ ఏమైనా విన్ అయ్యానేమో కానీ సోలో గేమ్స్ ఏమీ విన్ అవ్వలేదు. అది నన్ను ప్రశ్నించుకోవడం జరిగింది. ఆ టైంలో నాకు నేను చెప్పుకుంది, నాకు నేను అర్థం చేసుకుంది ఏంటంటే, నాకు ఏదైనా గేమ్ ఒక్కసారి పెడితే ఐఎమ్ నాట్ వెరీ గుడ్ ఎట్ ఇట్. నేను ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు, నేను ఏదైనా నేర్చుకొని దాన్ని చేయగలిగితే ఐ కెన్ విన్ ఎట్ ఇట్. ఆన్ ద స్పాట్ దాన్ని అర్థం చేసుకొని ఇమీడియట్గా ఆ గేమ్ విన్ అయ్యే స్కిల్ నాలో లేదని నేను గ్రహించాను. బట్ ఏదేమైనా నా ఎఫర్ట్ ఎంతవరకు, నా వరకు నాకు ఎంత గేమ్ అర్థమైందో అది అయితే నేను 100% నేను ఇచ్చాను. ఏ రోజు బ్యాక్ స్టెప్ వేయలేదు. నాకు వచ్చిన గేమ్ ఈవెన్ మీరు చూస్తే 2-3 గేమ్స్ నేను విన్ అయిపోతాను అని చాలా మంది అనుకున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే బికాస్ ఆఫ్ డ్యూ టు సమ్ స్ట్రాటజీస్ ఆర్ ఎనీథింగ్, అదర్ పర్సన్స్ గుడ్ లక్, దే వన్. బట్ నేను ఆబ్వియస్లీ ప్రతి గేమ్ విన్ అవ్వాలనే ఆడతాను, బట్ విన్ అవ్వని రోజులు ఉన్నాయి. అండ్ సీరియస్నెస్ లేదు, అది కసి లేదు అంటే గేమ్ రాగానే అందరు ఎట్లా అంటే ఈ గేమ్ ఎట్లా ఆడాలి ఇది అదని చెప్పి అనుకుంటా ఉంటారు. బట్ నువ్వు అంత సీరియస్ గా కనబడవు. బికాస్ నాకు అది ఫిజికల్ గేమ్. ఫర్ ఎగ్జాంపుల్
నేను విన్ అయ్యాను. ఇప్పుడు సాంగ్స్ వస్తే నువ్వే చాలాసార్లు చెప్పాను, నువ్వు వస్తావు టకటక వేసేస్తావు, నువ్వు విన్ అయిపోతావు, వీకెండ్ టాస్క్ లని అది తీసుకుంటావు నువ్వే అన్నావు. బికాస్ అది నా ఫోర్టే, అది నా స్ట్రెంగ్త్ అన్నప్పుడు నేను ఒక గేమ్స్ కూడా వచ్చేసి ఇవేదో మేము ప్రాక్టీస్ చేసి వచ్చాము కాదు, నా స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు గేమ్ చూసి ఈ గేమ్ ఇట్లా ఆడొచ్చు అని చెప్పి అనుకొని వాళ్ళతో ఎవరైనా ఉన్నారు పక్కన ఎవరితో డిస్కస్ చేయాలంటే డిస్కస్ చేసి స్ట్రాటజీస్ డిస్కస్ చేసి ఫటాఫట్ గేమ్ ఆడదాం గెలుద్దాం ఇట్లా ఆడొచ్చు అట్లా ఆడొచ్చు అని చెప్పి మేము చేస్తాం. అది నువ్వు నాకు చేయొచ్చు. అదే బికాస్ నాకు అలా స్ట్రాటజీస్ రావు నా బ్రెయిన్ కి. నా బ్రెయిన్ కి ఏది వస్తే అది నేను చేస్తాను. మీకు గుర్తుంటే ఆ బాక్సింగ్ గేమ్ ఫస్ట్ నేను ముందడుగు వెయ్యలేదు, బట్ దాని తర్వాత ఓకే నేను అక్కడ నా స్ట్రెంగ్త్ చూపించచ్చు, కీజ్ ఇవన్నీ కీజే కదా అని చెప్పి దాని తర్వాత నేను నా హ్యాండ్ రేస్ చేయడం జరిగింది. అండ్ లక్కీలీ బిగ్ బాస్ గేవ్ దట్ ఆపర్చునిటీ టు పృథ్వీ టు చూస్ హూఎవర్ హీ వాంట్, అండ్ ఆయన నాకు ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. అండ్ అక్కడ కూడా నా స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి నేను ముందడుగు వేసాను. అండ్ మళ్ళీ అక్కడ అన్ఫార్చునేట్లీ నా లక్ హెల్ప్ చేయలేదు. నువ్వు అక్కడ సంచాలకులో ఉన్నావు, యూ సీన్ మీ ట్రైంగ్ ఫర్ ఆల్ ద కీస్, దొరకలేదు బట్ ట్రై అయితే చేశాను. సో నా స్ట్రెంగ్త్ ఎక్కడ ఉందో నేను అక్కడ డెఫినెట్లీ నేను ముందడుగు వేయడం ట్రై చేయడం అనేది జరుగుతుంది. నా దృష్టిలో ఆ గేమ్ అనేది వచ్చినప్పుడు నువ్వు గేమ్ ఎలా ఆడావన్నది కాదు, చాలా మంది అద్భుతంగా గేమ్స్ ఆడిన వాళ్ళు కూడా ఈ రోజు ఇంటి బయట ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారని కాదు. నువ్వు ఆ గేమ్ ని ఓటమిని ఎలా తీసుకుంటున్నావు, ఆ మధ్యలో జరిగే గొడవలు నువ్వు ఎలా డిస్కస్ చేస్తున్నావు, అక్కడ నీ పర్సనాలిటీ అనేది చూడటం జరుగుతుంది అనేది నా ఒపీనియన్ అట్లీస్ట్. సో నేను ఓటమి వచ్చినా గెలుపు వచ్చినా ఎలా బ్యాలెన్స్గా ఉంటాను నేను అదొక్కటే చూసుకుంటున్నాను. డెఫినెట్లీ ఈ వారం నేను గేమ్స్ నాకు ఎక్కువ దెబ్బలు తగిలే, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాను. ఇన్ఫాక్ట్ అది నేను పైకి వెళ్ళడానికి కూడా ట్రై చేశాను. ఫస్ట్ ది అది అన్ఫార్చునేట్లీ రోప్ ఫెయిల్ అయింది. సెకండ్ది ఆటోది ఐ గాట్ 40 points. సో ఆ గేమ్ లో కూడా నాకు పృథ్వీ సపోర్ట్ వల్ల నీకు 40 points వచ్చినాయని నా అభిప్రాయం. డెఫినెట్లీ నేను ఒక్కదాన్నే చేశాను అని అనట్లేదు. సపోర్ట్ లేదు అక్కడ, there is no support. నాకు కనిపించింది నువ్వు సపోర్ట్ చేయలేదు, బట్ అక్కడ నాకు సపోర్ట్ కనిపించింది కొంచెం.